నాడు సాహసాలతో సహవాసం, నేడు క్రీస్తుతో సహవాసం. ఈయన ఎవరో తెలుసా? మనందరికీ సుపరిచితులు. ఆయనేనండి సిటీ సింహబలుడు, వండర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఉక్కు వీరుడు, కరాటే కింగ్. ఆయనను గురించి ఈ తరానికి యువకులకు పరిచయం చేద్దాం, తెలుసుకుందాం. విశాఖపట్నం పెదవాల్తేరు గడ్డ సాక్షిగా 1962లో బంగారి మాతమ్మ లాజరస్ దంపతులకు దేవుడిచ్చిన బిడ్డే శ్రీ బంగారి నూకరాజు గారు. బాల్యం నుంచి క్రీడలపై ఆసక్తితో గ్రాండ్ మాస్టర్ సాల్మన్ ఐజక్, డాక్టర్ కోనా సౌరిబాబు ఆధ్వర్యంలో కరాటే, జూడో, కుంఫు, అకిడో, జుజుట్సు, యవరా, బ్యాటన్, లాంగ్ స్టిక్, షార్ట్ స్టిక్, నైఫ్ అటాక్, షాడో, డ్రాగన్ స్టిక్, థాయ్ బాక్సింగ్, జిమ్నాస్టిక్, నాన్ చాక్ పలు విద్యలలో నిష్ణాతులై ఉద్యోగరీత్యా తన 25వ ఏట విశాఖపట్నం ఉక్కు కర్మాగారం నందు అరంగేట్రం చేసి పనివాడు జీతానికి పాత్రుడు అనే దేవోక్తిని పాటించి అహర్నిశలు శ్రమించినందుకు నెహ్రూ అవార్డు వరించింది. స్వతహాగా విభిన్న సాహసాలంటే మక్కువ కలిగిన నూకరాజు గారు సాహసమే ఊపిరి అన్నట్లు పొట్టపై, ఛాతీపై 25,000 పైగా మోటార్ సైకిళ్లను ఎక్కించుకుని మరియు 10 అంబాసిడర్ కార్లను, పలు ఇండికా కార్లను, 7.5, 8.5 టన్నుల ఆర్టీసీ బస్సులను, 12 గ్యాస్ సిలిండర్లను దంతాలతోనూ కేశాలతోనూ ఎత్తి ఆల్ టైమ్ రికార్డును, 8 ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ను, 3 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ను, 4 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 3 ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 3 ప్రపంచ రికార్డ్స్, 1 గిన్నీస్ రికార్డ్ నెలకొల్పి భారతదేశ ప్రజల హృదయాలు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని మరిన్ని అనితర సాధ్యం కాని రికార్డులను, అవార్డులను కైవసం చేసుకుంటూ శోభాయమానంగా ఉక్కు అనే పదాన్ని తన ఇంటి పేరుగా సార్థకం చేసుకుని రికార్డుల నూకరాజుగా వెలుగొందుతూ ఉక్కు వీరుడుగా, గ్రీకు వీరుడుగా, స్టీల్ మ్యాన్గా, హెర్క్యులిస్ గా, యంగ్ ఇండియన్ గా, వేగంగా దూసుకుపోతున్న కారుపై నుంచి దూకి వండర్ మ్యాన్ గా పేరు గావించి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే విశాఖరత్న, ఆంధ్రరత్న, సమాజమిత్ర, ద్రోణాచార్య బిరుదులతో సత్కరించబడము నిజంగా వర్ణాతీతం. ఇంతటి ఘనకీర్తికి చిరునామాగా మన శ్రీ బంగారి నూకరాజు ప్రతిభా పాఠవాలను అక్షరాలతో వెలకట్టడం బహుశా సాహసమే అవుతుంది సుమా. తన వ్యక్తిగత స్వార్థానికి నిత్యం సంఖ్యలు వేస్తూ దేవుడు అనుగ్రహించిన తలాంతులను ఇతరులకు పంచాలనే ఆసక్తుడై స్కూల్, విశ్వవిద్యాలయం విద్యార్థులకు, లాయర్లకు, డాక్టర్లకు, దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన పోలీస్ మరియు ఆర్మీ కమాండోలకు, సిఐఎస్ కమాండోలకు, సిఐఎఫ్ జవాన్లకు, హోంగార్డులకు, భారతదేశంలో అనేక లక్షల మందికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చిన ఘనత మన ఉక్కు నూకరాజు ఖాతాలోని జమ అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రదేశముల నేపథ్యంలో షార్జా, దుబాయ్, సింగపూర్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా దేశాలలో గిరులు దాటి ఊహకు అందని అసాధారణమైన విన్యాసాలను కనపరిచి భారతదేశ ప్రతిష్టను ఎల్లలు దాటించిన వీరుడు, ధీరుడు మన ఉక్కు నూకరాజు గారు. జయ విజయాల రారాజు మన ఉక్కు నూకరాజు. పేరుకు నూకరాజైన ప్రపంచ రికార్డులలో మగమహారాజు. రికార్డులకు ఆల్ టైమ్ రికార్డ్ మన ఉక్కు నెలరాజు. ధైర్య సాహసాలకు మగరాజు, నిర్భీతికి మృగరాజు, మంచి చెడుల తారాజు. మంచితనమే తనకు రివాజు. రాజసాను సైతము రాయిన మెరుగని నిగర్వి. దేశ విదేశాలలో జయకేతనము ఎగురువేసిన విజయశాలి మన ఉక్కు నూకరాజు అబిగైలు రాణి గారితో ఈ రాజుగారి పరిణయం సంపూర్ణ విజయాల జీవన పయనం. చెరగని చురుకుదనము, తరగని మంచితనము, నిర్మల నిరాడంబర హృదయ ఆంతర్యము, మృదు మధుర ఆత్మ సౌందర్యము, అరమరకలు లేని నూకరాజు గారు మదిని గెలిచి వారి హృదయ సామ్రాజ్య సింహాసనాన్ని అలంకరించి వారి అడుగు జాడలలో వారికి తోడుగా నీడగా నడుస్తూ వారి నయనాలు ఆరని వెలుగుకు, అదరాలు ఆగని నగవుకు ప్రేరణము కారణమై వెలికి వారి హృదయ సామ్రాజ్య దేవేరి శ్రీమతి దౌర్లా అబిగేయులు రాణి.
చక్కని దంపతుల చెందమై వెలిగి వారి దాంపత్యానికి ప్రేమోత్తేజభరితమై విరిసి వారి అన్యోన్యతకు ముగ్ధుడై యేసయ్య వారి కొసగిన వరాలు ఎబినేజర్ బెన్సన్ రాజు, డేవిడ్ జాక్సన్ రాజు వీరి దొడ్డ మనసులకు ప్రతీకలు. బంగారు వారి ఇంట వెలిసిన రతనాలు. పెద్ద కోడలు సునందా గ్రేస్, మనుమరాలు ప్రేజీ, చిన్న కోడలు హారిక ఎంత ఎదిగినా అంతే ఒదిగిన వజ్రాలు. శ్రీ బంగారి నూకరాజు గారి ఎనలేని రికార్డుల పరంపర పర్వాలను పరిగణలోకి తీసుకుని ఇటీవల వియత్నాం దేశం వారు సాదర సవినయంగా ఆహ్వానించి ఆ దేశ ముఖ్యమంత్రి మరియు ఆర్మీ జనరల్, వరల్డ్ రికార్డ్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ పురస్కారాలతో సత్కరించడం యావత్ భారతదేశానికి గర్వకారణం. నేడు సాహసాలతో సహవాసం చేసి కీర్తి ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నూకరాజు నేడు దేవుని పిలుపు అందుకుని క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి సజీవ యాగముగా తన శరీరమును సువార్త పనిముట్టుగా ఉండాలని వెనుక ఉన్నది మరచి ముందుయున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరిగెత్తుచున్నానని చెప్పి ఏవేవి నాకు లాభకరములయ్యుండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని నేడు తన శరీరమును సజీవ యాగముగా క్రీస్తు సువార్త కొరకు పరిగెత్తుచున్నవని చెప్పి శరీర సంబంధమైన సాధకంగా కొంచెం మట్టుకే ప్రయోజకరము కాని దైవభక్తి ఎప్పటికీ జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడి అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరముగునని దేవుని వాక్యం చేత పట్టుకుని ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ప్రకారము నన్ను గనపరుచు వానియంతే నేను సమస్తమును చేయగలను. దేవుని మాట అంగీకరించి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే క్రీస్తు వాగ్దానమును పట్టుకుని క్రీస్తు రాయబారిగా దేశ విదేశాలలో క్రీస్తు సాక్షిగా ఉంటూ ఈ తరానికి రాబోవు తరానికి ఒక మార్గదర్శిగా ఉండాలని డాక్టర్ ఉక్కు సాల్మన్ రాజు గారి కుటుంబం కొరకు మనందరము ప్రార్థిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లునుగాక. ఆమెన్. నీ సేవ కన్నా నాకు వేరే భాగ్యమేమున్నది? నీ ప్రేమ ద్వారానే నా జీవితం సార్థకమవుతున్నది. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నే బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. నా మనవి వింటివి, నన్నాదుకొంటివి. నా మనవి వింటివి, నన్నాదుకొంటివి. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నే బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలిచితివి, నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి. నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలిచితివి, నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా,
జీవితాంతము నీ సేవ చేతుమంటిని, నే బ్రతుకు కాలము నీతోనే నడతు